శ్రీమాత్రే నమ. హాయ్ అండి, హలో, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఇగో నేను నా లడ్డు, నా కొడుకు, నా కోడలు కలిపి ఇగో తిలక్ నగర్ వెళ్తున్నామండి. ఇది మా ఇంటి నుంచి కేవలం 3 కిలోమీటర్స్ అండి, పెద్ద దూరం ఏం కాదు. ఇక్కడ అన్ని బజార్లు దగ్గరలోనే ఉంటుంది. హైదరాబాద్లో లాగా దిల్సుఖ్ నగర్ అక్కడ అంత అలా దూరం గంటలు ప్రయాణం చేసి వెళ్ళక్కర్లేదు. అయితే ఇక్కడ ఈ రిక్షాలు ఉన్నాయి. ఇది మనిషికి 10 రూపాయలండి, 5 కిలోమీటర్ దాకా. ఇది ఈకో సిస్టమ్ అండి, ఎన్విరాన్మెంట్కి అంత పొల్యూట్ చేయదు. ఇవి ఇక్కడ ఎక్కువ ఇవే నడుస్తాయి ఆటోల కంటే. చూడండి, ఇగో ఇలాంటి షేప్లో ఉంటుంది. కాశీలో కట్ట, ఛత్తీస్గఢ్లో కట్ట ఇలాంటివి ఉంటాయి. మనిషికి 10 రూపాయలు అయితే చాలండి. ఇక నా కొడుకు నాకు ఇక్కడ గుజ్జుపు తినమంటున్నాడు, కానీ నాకు ఇక్కడ నచ్చలేదు. కానీ 5 రకాల్లో ఉంటాయి. ఇంగువ, పుదీనా, జీరా ఫ్లేవరు అనుకొని 5 రకాల్లో అమ్ముతారు. నా లడ్డుగాడు, నా కోడలు మాత్రం బాగా ఎంజాయ్ చేశారు. నేను నా కొడుకుని ఫోర్స్ చేస్తున్నాను తినమని, కానీ తను తింటాం లేదు. నువ్వు తింటే నేను తింటాను అంటున్నాడు. లాస్ట్కి నేను ఒక టేస్ట్ చూసాను, బాగుంది, కానీ నాకు అంత సెట్ అవ్వలేదు. ఇక నా కొడుకు తింటున్నాడు. నా లడ్డుగాడు కూడా బాగా ఎంజాయ్ చేసి తింటున్నాడు. మీరు ఎప్పుడైనా ఢిల్లీ వస్తే మాత్రం ఇలాంటి గుచ్చుపులు మాత్రం తప్పకుండా ట్రై చేయండి. మనకు అక్కడ హైదరాబాద్లోని ఇన్ని ఫ్లేవర్స్తో ఇలాంటివి అమ్మడు. నేనైతే చూడలేదండి. అంటే నేనుండే ఏరియాలో, విశాఖపట్నంలోని, హైదరాబాద్లో నేనుండే ఏరియాలో మాత్రం చూడలేదు. ఒకవేళ మీరు చూస్తే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇక్కడ బట్టలు, చెవుట్లోవి, నెక్లెస్ సెట్, జోళ్ళు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అన్నీ చాలా చవకగా, చీప్గా, చాలా అంటే కాస్ట్ కూడా తక్కువ ఉంటుంది, కానీ క్వాలిటీ చాలా బాగుంటుందండి. కాస్ట్ తక్కువ ఉన్నదని క్వాలిటీ తక్కువ ఉండడం అనేది ఉండదు. ఇక్కడ మార్కెట్, ఇది మార్కెట్ రోజు ఉంటుందండి. ఇది ప్రత్యేకత గురువారం కానీ మంగళవారం కానీ ఉండదు, రోజు ఉంటుంది. ఇక్కడ ఒకటి వెరైటీగా ఒక ఫ్రూట్ చూసాము, దీని పేరు ఏదో నాకు తెలీదు. మీకు ఏదైనా తెలిస్తే మీరు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. కానీ ఇది చాలా చలవ అంట. ఇక్కడ హీట్ ఎక్కువ కాబట్టి తింటే బాడీ చాలా కూల్గా ఉంటుంది అనుకుని అన్నారు. ఒక టేస్ట్ చూసాము, టేస్ట్ అయితే న్యూట్రల్గా ఉన్నది, పెద్దగా టేస్ట్ లేదు. అయితే వాటర్లో దీన్ని మిక్సీ చేసి వాటర్లో కలిపి తాగుతారంట. ఇక నేను నా లడ్డుగాడు చేపట్టుకొని నేను ముందు వెళ్ళిపోతున్నాం. నేను నా లడ్డు ఎక్కడన్నా మేము ఇద్దరు కలిసి వెళ్తాం. మేము చేసే షాపింగ్కి ఎదురుకుండానే మెట్రో ఉన్నది, అంటే మెట్రో లైన్ కూడా చాలా దగ్గరగా ఉన్నదని. ఇలాగ చెవుట్లోవి చాలా రష్గా ఉన్నది, పెద్దగా మేము తీయలేకపోయాము. కానీ ఈ చెవుట్లోవి ఇమాజిన్ చేయండి, ఓన్లీ 50 రూపీస్కి మాంగ్ టీకా, ఇయర్ రింగ్స్ గట్టా అన్నీ అమ్ముతున్నారు. చూడండి, అన్నీ హెవీ, అంటే మీరు పార్టీస్లో కానీ మ్యారేజెస్లో కానీ వేసుకొని వెళ్ళగలరు. చూడండి, ఒకవేళ సింపుల్ కావాలంటే సింపుల్ కూడా ఉన్నది. ఈ సూట్లు కట్టా ఉన్నాయి. XL, XXL, XXL సైజుల్లో కూడా దొరుకుతాయి. ఓన్లీ 250 స్టార్టింగ్ అండి. ఇక్కడ ఒకటి నేను వెరైటీగా చూసింది ఏంటి అని అంటే, నేను ఎప్పుడో చిన్నప్పుడు గోలీ సోడా అని నేను తాగాను, అది మళ్ళీ ఇక్కడ నాకు కనిపించింది. చూడండి, అది చూడగానే నేను నా లడ్డు అక్కడే ఆగిపోయాము. నా లడ్డు అప్పుడే ఫోజ్ ఇచ్చేస్తున్నాడు, ఫోటో తీయమని. అందరూ వాడి వైపే చూడడం, వీడికి ఫోటోలు అంటే చాలా పిచ్చి. ఫోన్ చూడగానే ఫోటో అని అంటూ ఉంటాడు. చాలా ఎంజాయ్ చేసాం. ఎంజాయ్ చేయాలి అంటే పెద్ద హోటల్కే వెళ్ళిపోక్కర్లేదండి. ఫ్యామిలీని పట్టుకొని ఇలా జస్ట్ స్ట్రీట్ ఫుడ్కి వెళ్ళి కొంచెం తిరిగేసి రండి, అదే చాలా బాగుంటుంది. గోలీ సోడా అని తాగాం, చాలా బాగుంది, మాకు చాలా బాగా నచ్చింది. అక్కడ టిక్కీలని చాట్, ఆలు టిక్కీ అనుకొని అమ్ముతారు, ఆ టేస్ట్ చూసాము. ఓకేగా ఉన్నది, అంత నాకు అనిపించలేదు. కానీ నా లడ్డుగాడికి కొంచెం తిన్నాడు, వాడికి బాగా నచ్చింది. మేము రిటర్న్ ఇంటికి వెళ్ళిపోతున్నామండి. ఇక్కడ ఈ పక్కన షాపులు చూసారా, ఇక్కడ అన్నీ ఇలాగ రోజు పెడతారండి. మీరు ఏ టైంకైనా రండి, ఉదయం రండి, సాయంకాలం రండి, మధ్యాహ్నం రండి, ఏ టైంకైనా రండి, ఇది ఇలాగే ఉంటుంది. కానీ సాయంకాలం వస్తే లైటింగ్ గట్టా చాలా బాగుంటాయి. ఈ పక్కనే ఫ్రూట్స్ పెట్టారో చూసారా, ఫ్రూట్స్ ఇవన్నీ యాక్చువల్లీ ప్యాకింగ్కి ఎక్కువ వెళ్తాయి. ఇక్కడ పంజాబీస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి వాళ్ళు గిఫ్ట్ రూపంలో ప్యాకింగ్ చేసుకొని ఇస్తారు. ఇవి చూస్తున్నారా, ఇవి ఆవకాయలు. ఇక్కడ అన్ని రకాల ఆవకాయలు దొరుకుతాయి. గిఫ్ట్ ప్యాకింగ్ చేయడానికి ఇవి కవర్స్ అన్నమాట. ఇక్కడ మామిడి కాయలు అనేది రాలేదు, కానీ మామిడి